నమస్కారం. అమ్మ చేతి వంటను చివరిసారిగా ఎప్పుడు తిన్నావో గుర్తుందా? నాన్న భుజం మీద చెయ్యి వేసి నేనున్నాను నాన్న అని ఎప్పుడు చెప్పావో గుర్తుందా? మిత్రమా, ఈరోజు మనం ఒక చేదు నిజాన్ని మాట్లాడుకుందాం. మనం కెరీర్, డబ్బు, సమాజంలో గుర్తింపు అనే పరుగు పందెంలో ఎంత వేగంగా పరిగెడుతున్నామంటే మనల్ని ఈ ప్రపంచానికి పరిచయం చేసిన తల్లిదండ్రులనే వదిలేశాం. మనం ఎదుగుతున్నాం, కానీ అదే సమయంలో మన ఎదుగుదలకు అసలు కారణమైన వాళ్ళని మర్చిపోయాం. వృద్ధులైన తల్లిదండ్రులు ఈ రోజుల్లో చాలామందికి భారమైపోతున్నారు. మన ప్రపంచం పెద్దదవుతోంది, కానీ వాళ్ళ ప్రపంచంలో మనం మాత్రమే ఉన్నాం. నీకు నడక నేర్పిన తల్లి, నీకు సరి అయిన మార్గం చూపించిన తండ్రి ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? మన సంతోషాల కోసం, మన అవసరాల కోసం వాళ్ళు వాళ్ళ జీవితంలో ఎన్నో సర్దుబాట్లు చేసుకున్నారు. కానీ ఈరోజు మనకి వాళ్ళతో మాట్లాడడానికి కూడా టైం దొరకట్లేదు. గతం ఒక్కసారి గుర్తు తెచ్చుకో. నువ్వు చిన్నప్పుడు 100 సార్లు ఒకే ప్రశ్న అడిగినా విసుక్కోకుండా చిరునవ్వుతో సమాధానం చెప్పారు. కానీ ఈరోజు వాళ్ళకి ఫోన్ వాడటం రాక, ఏదైనా అర్థం కాక 1కి 2 సార్లు అడిగితే నీకెన్నిసార్లు చెప్పాలి, నీకు ఇంకా అర్థం కాదు అని విసిరి కొడుతున్నాం. వాళ్ళు నీ ఆస్తినో డబ్బునో అడగట్లేదు. ఒక రోజులో నీతో గడిపే కొన్ని ఆత్మీయ క్షణాలను మాత్రమే వాళ్ళు కోరుకుంటున్నారు. వాళ్ళు ఇచ్చిన ఆస్తి, డబ్బులు ఏవీ మనకు విసుగురావు. వాళ్ళు మాత్రం చాలా విసుగొస్తారు. ఇదేం న్యాయం? ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళు అడిగేది సహాయం కాదు, సాంగత్యం. మనిషికి చావు కంటే భయంకరమైన శిక్ష వృద్ధాప్యంలో ఒంటరితనం. వయసు పెరిగిన కొద్దీ మనుషులు చిన్న పిల్లల్లా మారిపోతారు. వాళ్లకు శారీరక బలం తగ్గిపోతుంది, కంటి చూపు మసకబారుతుంది. అలాంటి సమయంలో వాళ్లకు కావలసింది ఒక చేతి కర్ర కాదు, తోడుగా మనమున్నామనే ధైర్యం వాళ్లకు కావాలి. హాల్లో ఒంటరిగా టీవీ చూస్తూనో, కిటికీలోంచి బయటకు చూస్తూనో వాళ్ళు గడిపే ప్రతి క్షణం ఎంత భారంగా ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించారా? మన పిల్లలు బాగుండాలి అని జీవితాంతం కష్టపడిన వాళ్ళు చివరి రోజుల్లో వాళ్ళ పిల్లలతో గడపకుండా ఒంటరిగా బిక్కుబిక్కుమంటూ గడిపే క్షణాలు ఎంతో భారంగా ఉంటాయి. పని ఒత్తిడిని దూరం చేసుకోవడానికి మనకి స్నేహితులు ఉంటారు. మరి వాళ్ళు తమ ఒంటరితనాన్ని ఎవరితో పంచుకోవాలి? గోడకు తగిలించిన ఫోటోకి దండ వేసి దండం పెట్టడం ప్రేమ కాదు. ఆ ఫోటోలోని వ్యక్తి ప్రాణంతో ఉన్నప్పుడు గుండెల్లో పెట్టుకొని ప్రేమగా చూసుకోండి, అదే చాలు. వాళ్ళు బ్రతికుండగా వాళ్లతో గడపడానికి సమయం దొరకదు. వాళ్ళు శాశ్వతంగా దూరం అయ్యాక ఫోటో దగ్గర కూర్చొని బాధపడడానికి మాత్రం సమయం దొరుకుతుంది. అమ్మా నాన్న అంటే దూరమైన రోజు, పుట్టినరోజు అంటూ స్టేటస్లు పెట్టుకోవడానికి కాదు. బతికుండగా ప్రేమగా చూసుకోగలిగిన వాళ్లే నిజమైన సంతానం. వాళ్ళు దూరమయ్యాక కోట్లు ఖర్చు పెట్టినా ఒక్క క్షణం కూడా వెనక్కి రాదు. కన్నీళ్లు కారుస్తూ నాన్న ఒక్కసారి మాట్లాడు అని శవం ముందు కూర్చుని ఏడిస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఈ సమాజం నువ్వు ఎంత సంపాదించావో చూస్తుంది, కానీ అమ్మా నాన్న మాత్రమే నువ్వు ఎంత సంతోషంగా ఉన్నావో, నీ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎంత కష్టపడ్డావో గుర్తిస్తారు. నీ విజయానికి మనస్ఫూర్తిగా అభినందిస్తారు. ప్రపంచంలో ఎలాంటి స్వార్థమూ లేకుండా నీ విజయానికి సంతోషించేది వాళ్ళు మాత్రమే. నీ పిల్లలు నీతో ఎలా ఉండాలి అని నువ్వనుకుంటున్నావో నీ తల్లిదండ్రులతో నువ్వు అలా ఉండు. ఎందుకంటే రేపు నువ్వు కూడా వృద్ధుడివి అవుతావు. పిల్లలు అమ్మా నాన్నల్ని, వాళ్ళ ప్రవర్తనని గమనించే పెరుగుతారు. వాళ్ళకి మనమే ఆదర్శంగా ఉండాలి. మిత్రమా, ఈ వీడియో పూర్తయిన తరువాత ఒక్క పని చెయ్యి. నువ్వు వాళ్లకు దూరంగా ఉంటే వెంటనే ఫోన్ చేయి. అమ్మా నాన్న ఎలా ఉన్నారు? మీతో మాట్లాడాలి అనిపించింది, భోజనం చేశారా అంటూ అడగండి. నువ్వు వాళ్ళ దగ్గరే ఉంటే వెళ్ళి కాసేపు అమ్మ ఒళ్ళో తలపెట్టి పడుకో. నువ్వు చూపించే కొన్ని క్షణాల ప్రేమ కూడా వాళ్ళకి ఎంతో సంతోషాన్ని ఇస్తుంది.
వాళ్ళ ముఖంలో వచ్చే చిరునవ్వు నువ్వు సంపాదించే కోట్ల ఆస్తి కంటే విలువైనది. వాళ్ళు ఈ భూమి మీద ఉన్నప్పుడే వాళ్లకు ప్రేమను పంచుదాం. అమ్మా నాన్నల్ని గౌరవిద్దాం. ఎందుకంటే తల్లిదండ్రులు మన జీవితంలో భాగం కాదు, మన జీవితానికి కారణమే వాళ్ళు. వాళ్ళ ప్రపంచమే మనం. నేను చెప్పిన అంశాలు మీకు నిజమే అనిపిస్తే ట్రూ అని కామెంట్ చేయండి. మంచి విషయాలను అందరికీ షేర్ చేయండి. మరొక మంచి అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.